ప్రకృతి సంబంధమైన శరీరం ఉంటేనే, ఆ శరీరాన్ని దేవుడి కొరకు ప్రకృతిలో వినియోగిస్తేనే నీవు నీ శరీరాన్ని ప్రకృతిలో వినియోగిస్తున్నావన్న సంగతి ప్రకృతి నీకు సర్టిఫికేట్ ఇస్తేనే. ప్రకృతి మనకు సర్టిఫికెట్ ఇవ్వాలట. ఏవని? నీ కొరకు బ్రతికాడు తండ్రి ఈ కుమారుడు, యజమాని ఈ బిడ్డ నీ కోసం బ్రతికింది అని ప్రకృతి నీకు సర్టిఫికేట్ ఇవ్వాలి. ప్రకృతి నిన్ను మెచ్చాలి. ప్రకృతి ఎందుకు పెట్టాడు? ప్రకృతిని ఎందుకు పెట్టాడు ఇన్విజిలేటర్గా? ప్రకృతిని ఎందుకు నీకు కాపలాదారుడుగా పెట్టాడు? ప్రకృతిలో పుట్టావు, ప్రకృతిలో పెరుగుతున్నావు, ప్రకృతి కోసం బ్రతుకుతున్నావు. మట్టిలో తెచ్చిన దానిని మెడలో వేసుకుంటున్నావు, అవునా? మట్టిలో ఉన్న వాటిని పూజిస్తున్నావు, మట్టి నుండి వచ్చిన దానిని ఆరాధిస్తున్నావు, మట్టి నుండి వచ్చిన వాటి కొరకు తిరుగులాడుతున్నావు.